నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ 13, 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు, ప్రభావాలు, సూచనలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు మీన రాశిలో చివరి పాదంలో సంచారం చేస్తూ రాత్రి సమయానికి మేషరాశిలోకి ప్రవేశం జరుగుతుంది. సూర్యుడు బుధుడు వృశ్చిక రాశిలోను, శుక్రుడు కన్యలోను, కుజుడు మకరంలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు. గురుడు మిథునంలోను, శని భగవానుడు కుంభరాశిలో స్వగృహంగా సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మొత్తం అందరికీ ఎలా ఉండబోతోంది అంటే కనుక ఆధ్యాత్మికం మీద, నిర్ణయ శక్తి మీద, ఆర్థిక బలం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే ఈ యొక్క ప్రభావాలు 12 రాశుల వారికి ఏ ఏ అంశాలలో ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అనేది చూద్దాము. ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక మీ రాశిలోకి చంద్రుడు రాత్రి సమయంలోకి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి మీలో ధైర్యం పెరిగేందుకు, ఒక అడుగు ముందుకు వేసేందుకు అన్ని రకాలుగా అంటే మీకు కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది. గతంలో చెయ్యలేనేమో, అవ్వదేమో అని అనుకున్నవి ఈ రోజు మీరు ఉత్సాహంగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ధనాదాయ మార్గాలు కూడా పలు రకాలు గోచరిస్తాయి. కానీ నిర్ణయము, ఎంపిక మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఆ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. అంటే ధనం వచ్చేందుకు రకరకాల సోర్సెస్ కనబడతాయి. ఆ అవకాశాలని మీరు ఏది తీసుకోవాలి, ఏది వదులుకోవాలి, లేదా అసలు ఏది వద్దు అలాగే ఉంటాను అని అనుకుంటారా, అలాంటివన్నీ మీ మీదే ఆధారపడి ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కొత్త పనులు ప్రారంభమవుతాయి. ఉన్నతాధికారుల యొక్క ఆదరణ మీకు లభించేందుకు అవకాశం ఉంది. పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో మీ చేత్తో మీరు అభిషేకం చేసుకున్నట్టయితే కనుక కొంత గ్రహచార రీత్యా కానీ, గోచార రీత్యా కానీ ఏవైనా దోషాలు ఉండి ఉంటే తొలగిపోయేందుకు అవకాశం ఉంది. అయితే మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ పని మొదలు పెట్టుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ధనపరమైన లాభాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. గతంలో ఇబ్బంది పడినవి ఏమైనా ఉంటే కనుక అవి తొలగిపోయి ఇప్పుడు ధనపరంగా అన్ని లాభాలు వచ్చేందుకు కనబడుతోంది. బంధువులతో చిన్న చిన్న విభేదాలు గతంలో ఉండి ఉంటే అవి మీకు సర్దుబాటు అయిపోయి సామరస్య ధోరణిలోకి వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్త తీసుకుని ప్రయాణం చేసినట్టయితే కనుక క్షేమంగా తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రయాణాలు తప్పదు అని అనుకుంటే కనుక మీ కులదైవాన్ని కానీ, ఇంటి దైవాన్ని కానీ, ఇష్ట దైవాన్ని కానీ తలుచుకుని వెళ్లే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గామ్మవారిని పూజించండి. దుర్గామ్మవారి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాల సూచన. పెట్టుబడులకు లాభాలు ఉన్నాయి. పెట్టుబడుల దిశగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. విద్యార్థులకు మంచి కాన్సన్ట్రేషన్ బిల్డప్ అవుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో ఏవైనా చదువు రీత్యా ఇబ్బందులు ఉన్నా, లేదా ఇతర వ్యవహారాల మీద మనసు పెట్టినా, దానివల్ల చదువు మీద ఆసక్తి కోల్పోయినా అవన్నీ సమసిపోయి మీలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు మీకు మంచి అవకాశము. కఠినమైన నిర్ణయాలంటే వేరే నిర్ణయాలు కాదు, మీ కెరియర్ పట్ల. అయితే స్నేహితుల ద్వారా సంతోషం కలుగుతుంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు ఆకాశ నీలి రంగు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి అధికారులతో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. గతంలో వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే కనుక ఈ రోజు మంచిగా సామరస్యంగా మీతో మెలిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పాత సమస్యలు పరిష్కారానికి వచ్చేస్తాయి. కుటుంబంలో ఆనందంతో పాటు శుభకార్యాలు, శుభవార్తలు వినేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము సాయంత్రం సమయంలో లేదా అంటే తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు చంద్ర దర్శనం కనుక చేసుకుని అప్పుడు స్నానం చేసి స్వామివారికి పాలను నివేదన చేసినట్టయితే కనుక బ్రహ్మ ముహూర్త సమయంలో సూర్యోదయానికి ముందు చాలా జాగ్రత్త తీసుకోండి. అప్పుడు చంద్రుడు ఉంటాడు. ఆ సమయంలో కనుక మీరు ఈ చంద్ర దర్శనం చేసుకుని పరిహారం చేసుకున్నట్టయితే కనుక మీ జాతక రీత్యా చంద్రగ్రహ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో చంద్రుడు కనపడకపోవచ్చు. అయితే తెల్లవారిన తర్వాత చంద్రబింబానికి లేదా అంటే చంద్రుడికి తలుచుకొని మీరు పాలతో అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని మీద వెళ్ళినా కానీ సక్సెస్ అవుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సుదూర ప్రయాణాలు చెయ్యవలసిన పరిస్థితి ఏర్పడచ్చు.
కొత్త పరిచయాలు వస్తాయి. ఆ పరిచయాల ద్వారా మీకు లాభం చేకూరే అవకాశం కనబడుతోంది. ఆధ్యాత్మిక దృష్టి పెరగడంతో పాటు కొన్ని అంశాలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము, సూర్యదేవునికి అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే కనుక కొంత గ్రహరీత్యా అంటే రవిగ్రహ దోషాలు ఏమైనా మీ జాతకంలో ఉంటే కనుక అవి తొలగిపోయే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగు బంగారు రంగు లేదా పసుపు రంగు. ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ పని మీద వెళ్ళినా కానీ సక్సెస్ అవుతాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి యొక్క ఫలితాలు, శుక్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల మంచి శుభ ఫలితాలు ఈ రోజు అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు శుభ వార్తలు వినడము, శుభ పరిణామాలు, అంటే కార్యాలు చేయడము, మంచి నిర్ణయాలు తీసుకోవడము, ఇలాంటివన్నీ జరిగేందుకు సూచనలు కనబడుతున్నాయి. కొత్త సంబంధాలు ఏర్పడము, కొత్త బంధువులు మీకు రావడము జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ప్రేమలో శుభంగాను సక్సెస్ఫుల్ గాను ఉండేందుకు అవకాశాలు కనబడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఏ మాటలు కూడా కొద్దిగా జాగ్రత్తగా వాడేందుకు, అంటే అత్యుత్సాహం కావచ్చు, అతి కోపం వల్ల కావచ్చు, అతి నిరాశతో కూడిన కానీ మాటలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటప్పుడు సంయమనము, ఓర్పు పాటించండి. మీకు చెప్పదగిన పరిహారము, లక్ష్మీ అమ్మవారికి నెయ్యి దీపాన్ని పెట్టినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు లేత ఆకుపచ్చ రంగు. ఈ లేత ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించుకుని ఏదైనా పని మీద వెళ్ళినా కానీ, నిర్ణయాలు తీసుకున్నా కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి భాగస్వామ్య పనుల్లో విజయము, అది బిజినెస్ పరంగా కావచ్చు లేదా కుటుంబ పరంగా కావచ్చు, పార్ట్నర్స్ తో కలిసి చేసిన ఏ పనైనా సరే సక్సెస్ అయ్యే అవకాశాలు, విజయం పొందే అవకాశాలు కనబడుతోంది. వ్యాపారస్తులు ఈ దిశగా ఈ రోజు ఆలోచించుకోండి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉండడంతో పాటు ఆరోగ్యం మీద మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన స్థితి ఈ రోజు కనబడుతోంది. పరిహారంగా శుక్రదేవుణ్ణి పూజించి తెల్లని పువ్వులతో ఆ స్వామివారికి నవగ్రహ ఆలయంలో సమర్పించినట్టయితే, మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు కలిసి వచ్చే రంగు గులాబీ రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పనులు ప్రారంభించాలన్నా, ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రంగు వస్త్రాన్ని ధరించండి, సక్సెస్ సాధిస్తారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి మీ రాశిలో సూర్యుడు బుధుడు ఇద్దరు కలిసి ఉండడం వల్ల, సంచారం చేస్తూ ఉండడం వల్ల కీర్తి విజయాలు అంటే సక్సెస్, నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త ఆలోచనలు ఏవైనా చేయాలి అంటే కనుక అవి సక్సెస్ అవుతాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివాభిషేకం మీ చేత్తో మీరు చేసుకోవటం కానీ లేదా ఆలయంలో మీ పేరిట చేయించుకోవడం కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఈ రోజంతా సాధ్యమైనన్ని సార్లు ఓం నమః శివాయ మంత్రాన్ని జపించే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు కేసర రంగు అనగా కాషాయ రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని నిమిత్తంగా వెళ్ళినా కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత, పెద్దల సూచనలతోనే ముందడుగు వెయ్యండి. మీ సొంత నిర్ణయాలు ఈ రోజు అస్సలు తీసుకోకండి. అయితే కొన్ని పనులు సవ్యంగా పూర్తవుతాయి, కొన్ని పనులు ఆలస్యంగా అవుతాయి, కొన్ని పనులు నిరాశను మీకు మిగిలించేటట్టుగా గోచరిస్తోంది. అంటే మీకు మనశ్శాంతి కొంచెం ఈ రోజు దూరం అయ్యేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో నిరాశ పడకండి, ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. ధార్మికత పెరుగుతుంది, దాన ధర్మాలు చేయాలన్న ఆసక్తి కలుగుతుంది. మీకు చెప్పదగిన పరిహారము, తులసి దళాలతో శ్రీమన్నారాయణుడి పూజించినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఏ పని మీద వెళ్ళినా కానీ సక్సెస్ సాధిస్తారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి కుజుడు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల మీకు ఆర్థిక విజయాలు, ధనపరంగా విశేషమైన లాభాలు కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, ప్రతి రంగంలో ఉన్న వాళ్లకు ధనపరంగా కలిసి వస్తుంది. స్థిరచరాస్తులు కలిసి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. భూమి, వస్తు, వాహన యోగాలు గోచరిస్తున్నాయి. వృత్తిలో పేరు, గౌరవము పొందుతారు. మిత్రుల సహాయ సహకారాలతో పాటు సంతోషకరమైన వార్తలు కూడా ఈ రోజు మీరు వినేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే పరిహారంగా హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించే ప్రయత్నం చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగు బూడిద రంగు, యాష్ కలరు, గ్రే కలరు. ఈ రోజు ఈ వస్త్రాన్ని ధరించి మీరు ఏ పని మీద వెళ్ళినా కానీ సక్సెస్ సాధించుకొస్తారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శనిదేవుడు స్వగ్రహంలోనే ఉండడం వల్ల సానుకూలమైన ఫలితాలు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఈ రోజు ఫలితాలు సక్సెస్ఫుల్ గా మీకు అందుబాటులోకి వస్తాయి. సుదీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలు అంటే లాంగ్ టర్మ్ థాట్స్ కానీ, లాంగ్ టర్మ్ వ్యూస్ కానీ, లాంగ్ టర్మ్ ప్లాన్స్ కానీ ఏవైనా మీరు కొంచెం ఎక్కువ కాలంగా దీర్ఘకాలికంగా అంటే ప్రణాళికలు వేసుకున్నట్టయితే, అది ఇన్వెస్ట్మెంట్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఏదైనా సరే
లాంగ్గా మీరు అంటే దూరంగా మీరు ఆలోచించినట్టయితే అవి సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే కొన్ని కొన్ని ప్రణాళికలు మీరు షార్ట్ టర్మ్లోనే ఆలోచించవలసిన స్థితి ఏర్పడుతుంది. అవి ఏమిటి అనేది ఆలోచించుకొని దాన్ని బైఫర్కేట్ చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా మీకు నువ్వుల నూనె దీపాన్ని శని భగవానుడికి కనుక ఆ ప్రాంగణంలో వెలిగించినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు నీలిరంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏదైనా పని మీద వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోంచి విడిచే ప్రయత్నం చేస్తున్నాడు ఈరోజు. అంటే రాత్రి వరకు మీ రాశిలో సంచారం చేసి కొద్దిగా అంటే తెల్లవారుతున్న సమయంలో 12 తర్వాత వేరే రాశికి అనగా మేషరాశికి చేరేందుకు ప్రయాణం అవుతున్నాడు. కాబట్టి మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా ఈ రోజు రాత్రి లోపలే కనుక మీరు మంచి పనులన్నీ చేయగలిగినట్టయితే చంద్రుడు బలం ఎక్కువగా ఉంది కాబట్టి సక్సెస్ఫుల్గా ముగించే అవకాశం కనబడుతోంది. మానసికంగా నిశ్చలంగా ఉండే ప్రయత్నం చేయండి. కొంత అలజడి ఉండే అవకాశం కనబడుతోంది. ఆధ్యాత్మికంగా దృష్టి పెరుగుతుంది. దాన ధర్మాలు చేసుకోవాలన్న సంకల్పం కలుగుతుంది. పరిహారంగా మీకు గాయత్రి మంత్రాన్ని జపించి పాలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసినట్టయితే మీ యథాశక్తి మీరు ఎంత ఇవ్వగలరో అంత శాతము పాలను దానంగా పేదవారికి కానీ పసిపిల్లలకు కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక చంద్రగ్రహం సంతోషించి అంటే చంద్రుడి యొక్క సానుకూలమైన ఫలితాలు మీ మీద ఉండబోతున్నాయి. అయితే మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ ప్రయత్నాలు చేసినా, ఏ కార్యం చేసినా, ఏ నిర్ణయాలు తీసుకున్నా సక్సెస్ఫుల్గా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి సూచనలు. అయితే ఈ రోజు ప్రత్యేక సూచన ఏంటంటే కనుక గురువారం మూలంగా కొంతమంది కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటారు. ఆధ్యాత్మికత పెరుగుతుంది. గురు యొక్క ఆశీర్వాదము అంటే గురు మీకు చదువు చెప్పిన గురువు కావచ్చు, మీకు జ్ఞానాన్ని బోధించిన గురువు కావచ్చు, గురుగ్రహం కూడా కావచ్చు. వారి యొక్క ఆశీర్వాదము ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తుంది. మీకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచండి. మీ యథాశక్తి మీకున్నంతలో దాన ధర్మాలు చేసుకున్నట్టయితే కనుక గురుగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఈరోజు ఉండబోతోంది. ఇది ఈరోజు చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.